శుభవార్త విన్నారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? భయంగా ఉంది. భయం ఎందుకండి? శుభవార్త వల్ల బాధలు వస్తాయని రాశాడుగా. ఇప్పుడు ఈ శుభవార్త వల్ల ఎవరి వల్ల ఏ బాధలు వస్తాయని భయంగా ఉంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. సరే సరే, కాఫీ పట్టరా. అత్తయ్యా, ఏంటత్తయ్యా చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు? ఆ పర్ణం చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారా? అవునమ్మా. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. పాపం మొన్న కారు ఆగి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ రారేమో అనుకున్నాను. అయితే వస్తున్నారన్నమాట. నాకు తెలిసి వాళ్ళకెక్కడా సంబంధం దొరుకుండదు. గతి లేక ఏ మతిలేని వాళ్ళైతే ఏముందిలే అని మళ్ళీ మన ఇంటికి వస్తున్నట్టున్నారు. అప్పుడు మనం పిలవలేదు, ఇప్పుడు మనం రమ్మనలేదు. ఆడపిల్లవారిగా వస్తామన్న వారిని వద్దనలేము, వద్దన్న వారిని రప్పించలేము. అందుకే ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా మన పని మనం చేద్దామని నిర్ణయించుకున్నాం. అబ్బా, ఇప్పుడు మీరు నా రూట్లోకి వచ్చారత్తయ్య. అసలు మనవేంటి, మన స్తోమత ఏంటి, ఎలాంటి కుటుంబం అయితే మనకి సరిపోతుంది అని ఒక్కసారి ఆలోచించి ఉంటే ఈ సమస్యలన్నీ వచ్చుండేవి కాదు కదా. అంటే ఇప్పుడు వచ్చేవాడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు, పైగా అమెరికాలో ఉంటాడు. అలాంటి వాడు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటాడు? తనలా సాఫ్ట్వేర్ కాకపోయినా కనీసం హార్డ్వేర్ అయినా చదవాలని అనుకుంటాడు. ముఖ్యంగా కోట్ల రూపాయల కట్నం కోరుకుంటాడు. అన్నిటికీ మించి అణుకువగా ఉన్న అమ్మాయి రావాలనుకుంటాడు. కానీ మనకు ఆ లక్షణాలేవి లేవే. అంటే అపర్ణ అనుకువగా ఉండదనా? లేక మంచి కుటుంబంలోకి వెళ్లే అర్హత లేదనా? అర్హతలదేముందత్తయ్య, ముస్టిది కూడా మహారాజు మొగుడైతే బావుణ్ణు అనుకుంటుంది. కాకపోతే మనం మహారాణులువా కాదా అని ఆలోచించుకోవాలి. అంటే నా బాధ ఏమీ లేదత్తయ్య. అత్యాశకు పోయి వచ్చిన వారి ముందు అపర్ణను కూర్చోబెట్టి వారి ముందు పరువు పోగొట్టుకునే కంటే ముందుగాని వద్దని చెప్పేస్తే, అంటే నా ఉద్దేశం పెళ్లి చేయటం అత్యాశ ఎలా అవుతుంది సుకన్య? పెళ్లి గురించి అనట్లేదు అత్తయ్య, మన స్థాయికి మించి కోరుకోవడం గురించి అంటున్నాను. అలాగా, సరే. నీ దృష్టిలో మన స్థాయికి ఎలాంటి సంబంధం చేస్తే బాగుంటుందో చెప్పు. రాజా వారి కూతురంటే తక్కువ వాళ్ళకిస్తావా ఏంటత్తయ్యా? మంచి తాపి మేస్త్రి, వదిలే, మరి మొరటుగా ఉంటాడు. ముఠా మేస్త్రి, వదిలే, తేడా వస్తే ఇంటి మొత్తాన్ని తాట తీసేస్తాడు. మరి ఇంకెవరికిద్దామబ్బా? గుమాస్తా అయితే కరెక్ట్ గా సరిపోతాడత్తయ్యా. నువ్వు చెప్తుంది నిజమా? మా అపర్ణకి గుమాస్తాన్ చేయటం కరెక్టేనా? అవునత్తయ్యా. ఎలా సరిపోతాడు? ఎంతైనా రాజావారి కూతురు కదా. మనకి మనం గొప్ప గాని వచ్చేవాడు మనకంటే గొప్ప కదా. మరైతే నువ్వు కూడా ఏ తాపి మేస్త్రినో ముఠా మేస్త్రినో ఏ గుమాస్తానో చేసుకోకుండా కోట్లకు వారసుడైన మా అబ్బాయిని ఎందుకు చేసుకోవాలనుకున్నావమ్మా? నేను గుమస్తాను పెళ్లి చేసుకోవడం ఏంటి? సూరిబాబా, ఏంటి బాబు సీతారాలాగుందిరా? మీ మొహంలా ఉందండి. మీ అందమైన మొహంలా అందంగా ఉందంటున్నానండి. అబ్బా, బాగా చెప్పారా? ఇగో
ఇప్పుడు ఈ సీతార గనక స్నేహికి నచ్చింది అనుకో, అచ్చు నా మొహంలో అందంగా ఉన్నట్రా, మరి నచ్చకపోతే అండి నీ మొహంలో చండాలంగా ఉన్నట్టు రోయ్. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. థాంక్స్ చెల్లాయ్. బాయ్దా? ఆ? లేకపోతే నాయుడు బాగా కౌంటర్ ఇస్తావా? నాయుడు బావా ఆ, ఏ, బండ బండ బండపు ఏటత్తా, దా దా కమ్ము. ఏం నాయుడు బావా గిటార్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? గిటార్ కాదే ఇదే సీతారా. ఏదైతే ఇంట్లే రెండు మోగించేయే కదా. ఏట తింటున్నా? గడ్డ. ఇది గడ్డేంటి చెకోడీలైతేని? తేడా ఏముంది, రెండు తినేవే కదా. ఓహో నువ్వు అలా వచ్చావా? ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రాజావారింటికి. ఏ? ఎవరి కోసం? అప్పన్న కోసం. ఆ, ఆ, ఆ. ఆహా ఈ సీతారా రాజావారింటికి వెళ్ళి ఇచ్చేయాలి. మర్చిపోయి చెప్పడం, నాయుడు బాబు కల్చరల్ యాక్టివిటీస్ లో ఈ సితారతో స్నేహ పాడుతుంటే మీరు ఇది అందరినీ తీసుకొచ్చి మరి చెప్తున్నాను, అందరు చెప్పడం కూడా కదా. నాయుడు బావ కల్చరల్ యాక్టివిటీసా? అదెప్పుడు పెట్టావు? నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఇప్పుడు పెట్టబోతున్నాను. వస్తావుగా తప్పకుండా. ఆ అలాగే చప్పట్లు మర్చిపోకూడదు. అలాగే అలాగే. ఆ పోనేవండి పోనే పోనే. ఆ. బాయ్ బాయ్ బాయ్. చెలాయ్ గోదావరి ఎంతైనా అందమైంది. చూసావా సీతారతో ఉంటే ఎలా మరిచిపోతుందా? ఓరే సూర్య బాబు, ఇటు రాముడు తారెడ్డి మొహేటాలో పెట్టావు. ఆ, బాబు నాకు విషయం అర్థం అవట్లేదండి. ఏడిది అడుక్కో. ఏం లేదండి, అప్పన్నికి ఇస్తానన్నారు, స్నేహతో పాట పాడిస్తానన్నారు. ఈ రెండింటికి కనెక్షన్ ఏంటంటే? ఓరా మట్టి పొర్రా, టైం వచ్చినప్పుడు అన్ని అర్థమవుతాయిరా, చూస్తా ఉండు. ఏంటో. రే ప్లీజ్ రా, నన్ను వదిలేయండి రా. ఇలాంటి సెంటిమెంట్స్ అంటే నాకు అస్సలు నమ్మకం ఉండదు. నన్ను వెళ్ళనివ్వండి రా. రేయ్ ఇంత దూరం వచ్చాం, ఇంకో 4 అడుగులు వేస్తే గాజులమ్మ తల్లి దగ్గరికి వెళ్తాం. రే అది కాదురా. రేయ్ అక్కడ 3 గాజులు వేరా, నీ డ్రీమ్ గర్ల్ దొరుకుతుందో లేదో తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందిరా? ఆ తల్లి మహిమ వల్ల తెలుస్తుందిరా. రే ఇలాంటి ప్రొడిక్షన్స్ నేను నమ్మనురా. అయినా తను దొరకదు అన్న అనుమానం వస్తే కదా ఇలాంటి వాటిని నమ్మాలి. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్, నాకు తను ఖచ్చితంగా దొరుకుతుంది. అనే ఇన్నాళ్ళు వెతికావు, దొరికిందా? అర్జున్ ఇలా ఎన్నాళ్ళని పిచ్చోళ్ళ తిరుగుతావురా? నా మాట విను, ఒక్కసారి ప్రయత్నించు. ఆ తర్వాత నీ డ్రీమ్ గర్ల్ ని వెతకాలో ఆశ వదులుకోవాలో నీకే అర్థం అవుతుంది. ఏమోరా నాకెందుకో. రేయ్ పదరా. హ, వదిలేయట్లేరుగా, పదండి. ఏంట్రా గాజులు అలా విసురుతున్నారు? అదేరా ఇక్కడి ప్రత్యేకత. ఆ గాజులమ్మ తల్లి ముందు నిలబడి నీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని 3 గాజులు ఆ తల్లి ముందున్న త్రిశూలం మీదకు విసరాలి. 1 గాజు పడితే ఎప్పటికైనా నీ కోరిక నెరవేరుతుంది. అదే 2 పడ్డాయనుకో కొంచెం తొందరగా తీరుతుంది. అంటే 3 పడితే వెంటనే తీరుతుంది అంతేగా? అవునరా, అర్జెంటుగా వెళ్ళి 3 గాజులు తెచ్చి నీ డ్రీమ్ గర్ల్ గురించి చెప్పుకో. రేయ్ మీరెంత ఫూల్స్ కాకపోతే గేమ్స్ ని కూడా దేవుడని నమ్ముతారా? గేమ్స్ ఏంట్రా? మరి నా చిన్నప్పుడు ఎగ్జిబిషన్ లో ఇలాంటి గేమ్స్ ఎన్ని ఆడానో తెలుసా? కాకపోతే అక్కడ వాడు రింగ్ ఇచ్చి నచ్చిన వస్తువు మీద విసరమంటాడు, ఇక్కడ గాజిచ్చి ఆ త్రిశూలం మీద విసరమంటున్నారు. అక్కడ 3 రింగుల్లో ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువు మనకు వస్తుంది, లేదంటే ఇచ్చిన డబ్బు పోతుంది. ఇక్కడ కూడా అంతేరా, గాజులు పడితే కోరిక తీరుతుంది, లేదంటే 3 గాజుల డబ్బు పోతుంది. రేయ్ దేవుణ్ణి గేమ్స్ తో పోల్చడం ఏంట్రా? రేయ్ నేను దేవుణ్ణి గేమ్స్ తో పోల్చట్లేదురా, దేవుణ్ణి కూడా గేమ్ లా మార్చారని బాధపడుతున్నా. సర్లే 3 గాజులు పోయేదే ఉంది, తెస్తాను ఉండండి. 3 గాజులు ఇవ్వండి. అయ్యో ఇప్పుడే అయిపోయాయి బాబు. అయిపోయాయా?
ఇంకెక్కడ దొరుకుతాయి? ఇంకెక్కడ దొరకవు బాబు, నేనే వెళ్ళి తేవాలి. ఛ, గాజులేవిరా? అయిపోయాయంట్రా. అయిపోయాయా? చూసావా, 3 గాజులు దేవుంది అన్నాం. ఆ తల్లి ఆజ్ఞ లేకపోతే ఒక్క గాజు కూడా దొరకదంటారు. బహుశా నీకు గాజులేసే అదృష్టం లేదనుకుంటాను. ఆపుతావా? నిజంగా నువ్వు అన్నట్టే ఆ గాజులమ్మ తల్లికి అంత మహిమ ఉంటే, నా ప్రేమలో నిజాయితీ ఉంటే, ఆ తల్లే నాకు గాజులు దొరికేలా చేస్తుంది. ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం చారు విక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే అక్క, నమః, ఓం స్థానవే ఇప్పటికిది 3వ గుడక్క. ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతూ కూర్చుంటే టిఫిన్ ఎప్పుడు చేస్తాం అక్క? దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు అలా అనకూడదు. ప్రశాంతంగా దండం పెట్టుకో. అనేకాత్మాయ నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, స్వామి, ఓం శాశ్వతాయ పెళ్లి వాళ్ళు వస్తున్నారన్నప్పటి నుంచి నాకెందుకో ఆందోళనగా ఉంది. ఏం జరిగితే నేను నా వాళ్ళు సంతోషంగా ఉంటాము. అలాగే చేయి స్వామి. ఈ సమస్య నుంచి నన్ను బయట పడేస్తావని నిన్నే నమ్ముతున్నాను. నీదే భారం. ఓం పరమేశ్వరాయ నమః, కర్పూరానంద నీరాజనం. స్వామి, రేపు మా అక్క పెళ్లి చూపులు. ఈసారి కూడా పోయినసారిలా కాకుండా కొంచెం బాగా జరిగేలా చూడు స్వామి. ఆ అర్జున్ కంటే అందగాడు ఆ అర్జున్ లా ఫారెన్ రిటర్న్స్ అయి ఉంటే ఇంకా బాగుంటుంది. ఇదేంటి అన్నిటికీ అర్జున్తో కంపేర్ చేస్తున్నాను? నా ప్రాబ్లం, నా ఫీలింగ్ అర్థమైతే చాలు. మీనింగ్తో ఏముంది? వేదాంతహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి నితత్య ధీరః. హారతి కళ్ళకత్తుకోండమ్మా. శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వపాపక్షేకరం సమస్త కార్యజయకరం. శతమానం భవతి శతాయః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఇప్పుడు అర్థమైందక్క, ఈ రోజు ఇన్ని గుళ్ళు ఎందుకు తిప్పావో. ఎందుకు తిప్పాను? రేపు పెళ్లివారు రాబోతున్నారు కదా, వాళ్లకు నువ్వు పిచ్చి పిచ్చిగా నచ్చేయాలని మొక్కుకోవడానికి తీసుకొచ్చావు. అలాంటిదేం లేదులేవే. అయినా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుండక మళ్ళీ రావడం ఏంటి? వెళ్ళడం రావడం అంతా వాళ్ళ ఇష్టమేనా? ఏంటక్క, వాళ్ళు రావడం నీకు ఇష్టం లేదా? అలా అని కాదు. మరెందుకంత డల్గా ఉన్నావు? నేను డల్గానా? లేదే. లేదక్క, నిన్న వాళ్ళు వస్తామని ఫోన్ చేసిన దగ్గర నుంచి నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది. ఎనీ ప్రాబ్లం? వాళ్ళు వస్తే నాకేంటి ప్రాబ్లం? అవును, వచ్చే అబ్బాయికి నేను నచ్చుతానంటావా? అస్సలు నచ్చవు. ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు కదక్క. సరిగ్గా చెప్పవే, నేను నచ్చుతానా లేదా? నీకేం తక్కువ అక్క. ఆ అర్జున్ చెప్పినట్టు చీర కట్టుకున్న అజంతా శిల్పంలా ఉంటావు. ఆ వచ్చేవాడు టేస్ట్ ఎలా ఉన్నా సరే ఒక్కసారి నిన్ను చూశాడంటే నచ్చాల్సిందే. ఖచ్చితంగా నచ్చుతానా? ఆ మాట అంత బాధగా అడుగుతావేంటక్కా? ఏం లేదే, నచ్చితే వెంటనే పెళ్ళైపోతుంది కదా అని. ఓ, అదా నీ బాధ. ఎప్పటికైనా పెళ్లి తప్పదు కదక్కా. కాబట్టి వచ్చేవాడికి నువ్వు నచ్చినా, నీకు వచ్చేవాడు నచ్చినా వెంటనే పెళ్ళైపోతుంది. సో మెంటల్ గా రెడీగా ఉండు. ఎన్నిసార్లు పెళ్లి చూపుల్లో కూర్చోవాలంటే ఎందుకో అనీజీగా ఉంది. పోనీ ఆ అర్జునే చేసుకో. రెండోసారి కూర్చునే పని ఉండదు కదక్కా. అతన్నా? ఏదో సరదాగా అన్నానక్క. సరదాగానా? లేకపోతే సీరియస్ గా అనడానికి వాడేమైనా మహేష్ బాబా, పవన్ కళ్యాణా? వాడు వీడేంటి మర్యాద లేకుండా? అమ్మా తల్లి, అర్జున్ గారు అంటాను, సరేనా? ఎప్పటికే లేట్ అయిందక్క, వెళ్దాం పద, టిఫిన్ చేయాలి. రా. రేయ్, ఎంతసేపు ఎదురు చూసినా గాజులు దొరకవరా? వెళ్దాం పద. రేయ్, నువ్వు గాజులమ్మ తల్లిని నమ్ముతావా? నమ్ముతాను. నిన్న ప్రేమను నమ్ముతున్నాను. సో గాజుల కోసం నేను వెతకడం కాదు, ఆ గాజులే నన్ను వెతుక్కుంటూ వస్తాయి. చూడు.
ఆ గాజులమ్మ తల్లి కరుణించింది. నా డ్రీమ్ గర్ల్ దొరికిందోచ్, నా డ్రీమ్ గర్ల్ దొరికిందోచ్. నేను నీ డ్రీమ్ గర్ల్ ఏంటి? అయినా ఇలా అరిస్తే నలుగురు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? బావ మరదల్ని ఆట పట్టిస్తున్నాడు అనుకుంటారు. చాలే, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని మనశ్శాంతి కోసం గుడికొస్తే ఇక్కడ కూడా నిన్నస తప్పలేదు మాకు. ఒకసారి మీ ఇద్దరు చేతులు చూపించండి. ఎందుకు? జాతకాలు చూస్తావా? ప్లీజ్ చూపించండి. మ్మ్. ఆహా, ఎంత అందంగా ఉన్నాయి. తెలుగింటి ఆడపడుచంటే ఇలా ఉండాలి. బిస్కెట్ వేసావంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. ఏంటది? మీ అక్క హెల్ప్ కావాలి. హెల్పా? ఏంటది? ఇదొకటి. హెల్ప్ అంటే చాలు వెంటనే రియాక్ట్ అయిపోతుంది. ఏం లేదు, నా డ్రీమ్ గర్ల్ దొరుకుతుందో లేదో అని ఆ గాజులమ్మ దగ్గరికి గాజులు వేద్దామని వచ్చాను. కానీ షాప్లో గాజులు అయిపోయాయి. అందుకని మా అక్క చేతుకున్న గాజులు ఇవ్వమంటావా? అంత సీన్ లేదు. అది కాదు. వెళ్ళమన్నానా? నువ్వు కూడా ఏంటక్క? వెళ్తాం పద. అది కాదే, పాపం అతను. పాపం లేదు పుణ్యం లేదు, పదక్క. గాజులు వస్తాయన్నావుగా, రాలేదే? దేనికైనా ఆ తల్లి దయ ఉండాలిరా. అందుకే చేతి వరకు వచ్చి వెళ్ళిపోయాయి. ఆగేవేంటక్క? తప్పే. నాకంటే ప్రేమ మీద ప్రేమికుల మీద నమ్మకం లేదు. ప్రేమను నమ్మే నీలాంటి వాళ్ళు కూడా ప్రేమకు హెల్ప్ చేయకుంటే ఎలా? వెళ్ళి అతనికి హెల్ప్ చేద్దాం పదా. ఏంటక్క సడన్ గా అతని మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చింది? నేను అతనికి హెల్ప్ చేస్తాను అనేది అతని కోసం కాదే, అతని ప్రేమ కోసం. ప్రేమ కోసమా? ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నా? నువ్వు ప్రేమ గురించి, ప్రేమికుల గురించి ఆలోచిస్తున్నావా? అంటే లవ్ మ్యారేజ్ విషయంలో పాజిటివ్ అయిపోతున్నావక్క? చాలే, నువ్వు అర్జున్ లాగే ఏమన్నా అక్కడికే వచ్చేస్తావు. పద. ఏంటంట? ఎక్కడికి వెళ్ళాడు? పాపం, మనం ఇవ్వలేదని ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడే. నాకు తెలుసు నువ్వు వదిలి వెళ్ళవని. ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయచ్చు కదా. ఏంటది? అవే గాజులు. నువ్వు మారు. థ్యాంక్ యూ అపర్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అమ్మా, ఒక్క గాజు పడితేనే కోరిన కోరిక తీరుతుందంట. నన్ను అనుగ్రహించి ఈ 3 గాజులు పడేలా చేయి తల్లి. ఇంకొక్కటే ఉంది, అది కూడా పడలేదు. పడుతుంది. సంకల్పం ఉంటే, మీ ప్రేమలో నిజం ఉంటే ఖచ్చితంగా పడుతుంది. ధైర్యంగా వేయండి.